హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఏదైతే ఈ యొక్క డిగ్రీ ఫస్ట్ సెమ్ వాళ్ళకి జరుగుతున్నటువంటి సెక్రటరీషిప్ అనే దాని గురించి అయితే మాట్లాడదాం. ఈ యొక్క సెక్రటరీషిప్ ఎగ్జామ్లో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, దాంతోపాటు ఎట్లా ఆన్సర్ చేయాలి, సింపుల్గా ఏ విధంగా ఆన్సర్ చేయాలి, వీటన్నిటికన్నా మరీ ముఖ్యమైనది ఏంటంటే మనకున్నటువంటి తక్కువ టైంలో అన్ని క్వశ్చన్స్ ఏ విధంగా కవర్ చేయాలి, దాంతోపాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి కవర్ చేయాలి, వీటన్నిటి గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా సింపుల్గా అట్లానే మీకు చాలా తక్కువ టైంలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలని దాని గురించి మొత్తం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క మేజర్గా మనకి ఇది బీకామ్ వాళ్ళకైతే ఈ యొక్క ఎగ్జామ్ అయితే జరుగుతుంది కామన్ పేపర్ కింద, అంటే 50 మార్క్స్ కింద జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ టు ఈ యొక్క ఎగ్జామ్ గురించి స్టార్ట్ చేసే ముందు, అంటే ఏదైతే సెక్రటరీషిప్ ఎగ్జామ్ గురించి స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ అని చేసుకోకపోతే దయచేసి కిందనే ఉన్నటువంటి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లీస్ట్ ఎవరైతే నా వల్ల కానీ లేకపోతే మన ఛానల్ వాళ్ళు కానీ యూజ్ అయింది అనుకుంటున్నారో, లేకపోతే నేను చెప్పే టీచింగ్ నచ్చుతుందో అట్లీస్ట్ వాళ్ళైనా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ యొక్క స్మాల్ ఫేవర్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకా మనం యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి మాట్లాడుకోవే ముందు ఫస్ట్ అసలుకి సెక్రటరీషిప్ అంటే ఏంటిది అనేది జనరల్ కాన్సెప్ట్ 1 or 2 minutes అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే మనకి అసలుకి వాట్ ఈస్ వాట్ అనేది అసలు సెక్రటరీషిప్ అంటే ఏదో తెలియకుండా నువ్వు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసి ఎన్ని నేర్చుకున్నా దానివల్ల నీకు యూజ్ ఏమి ఉండదు. అట్లీస్ట్ నువ్వు కాన్సెప్ట్ కనుక నీకు మైండ్లో ఉంటే వాళ్ళు ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్స్ అడిగినా కూడా నీ సొంతంగా ఆన్సర్ చేసేటువంటి సత్తా అంటే అంతా నీ యొక్క ప్రయత్నం అయితే చేయగలగా కెపాసిటీ అయితే నీకు వస్తుంది. సో అందుకని ఇంకా ఫస్ట్ అసలుకి సెక్రటరీషిప్ అంటే ఏముంటుందంటే మనకి ఒక ఎగ్జామ్లో ఏడేటి గురించి మాట్లాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ లైఫ్లో మనందరం వినే ఉంటాము బ్యాంకింగ్ వ్యవస్థలో సెక్రటరీ పోస్టులు పడ్డవి ఖాళీగా. అంటే ఏంటంటే ఎవరైతే ఒక మేనేజ్మెంట్ కింద సెక్రటరీగా చేయడం, అంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఆఫీస్ టైమింగ్ టేబుల్స్ అన్ని చూసుకోవాలి. అట్లానే వర్కర్ అని చెప్పలేము, అట్లా అని మైది హయ్యర్ పొజిషన్ అని చెప్పలేము, ఇన్ బిట్వీన్లో ఉంటుంది ఒక సెక్రటరీ లెవెల్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎట్లా చెప్పాలంటే మనకి ఎవరైనా ఒక వ్యక్తిని మనం నమ్ముతాం కదా, మన సీక్రెట్స్ అన్ని షేర్ చేసుకుంటాం కదా, లైక్ అలాగా. అంటే జస్ట్ ఒక పోల్స్ చెప్తున్నా, ఆ విధంగా మనకి ఒక సెక్రటరీషిప్ ఉంటుంది. దీంట్లో భాగంగా ఏమేమి చేయాలంటే వాళ్ళ డ్యూటీస్ ఎట్లా ఉంటాయి అంటే జనరల్గా మాట్లాడుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ టైం టేబుల్స్ అన్ని మెయింటైన్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాల్ షీట్స్ ఉంటాయో ఆ కాల్ షీట్స్ అన్ని వర్కౌట్ చేయాలి. దాంతోపాటు అక్కడ హైయర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళని మంచిగా రెస్పాన్సిబుల్ చేయాలి, లేదా న్యూ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ని ఫిల్ చేయడం కానీ, ఇట్లాగా ప్రతి A to Z వాళ్ళకి ఏదైతే మీడియం వర్క్స్ ఉంటాయో అవన్నీ చేయాలి. వీటన్నిటి గురించి మనం ఇన్డెప్త్గా ఈ యొక్క క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు అయితే మాట్లాడుకుందాము. జస్ట్ మీకు అర్థమైంది కదా అసలు సెక్రటరీ అంటే ఎవరు ఏమేమి వర్క్ చేస్తారు అనేది. అది మరి ఇంకా సెక్రటరీ అంటే సెక్రటరీషిప్ దాని గురించి మాట్లాడుకునే మొత్తాన్ని ఒక షిప్ అంటాము, అది సెక్రటరీ అంటే. నెక్స్ట్ ఇంకా మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ మీకు ఏంటంటే ఎస్ఏస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఏంటంటే మీకు నెక్స్ట్ ఉన్నటువంటి ఇంకేమన్నా రిమైనింగ్ షార్ట్ ఆన్సర్స్ ఉంటే షార్ట్ ఆన్సర్స్, దాంట్లో పడి ఏమన్నా క్వశ్చన్స్ మిగిలిపోయి ఉంటే అవన్నీ ఒకసారి అయితే డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో డిఫైన్ సెక్రటరీ, అట్లానే ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ అండ్ సెక్రటరీ ఆఫ్ ఏ ఫీచర్స్ అంటే సింపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ అసలుకి సెక్రటరీ అంటే ఏంటిది, ఇంకా ఇప్పుడు నేను ఏదైతే మీకు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే ప్రాపర్ డెఫినేషన్ ఉంటుంది. ఏంటంటే ఎవరైతే ఒక మాన్యువల్ వర్క్ కావాలి ఒక ఆర్గనైజేషన్కి కానీ ఒక ఆఫీస్కి కానీ టు మెయింటైన్ ఆ యొక్క ఆఫీస్ మొత్తాన్ని మెయింటైన్ చేయడానికి ఎట్లాగంటే ఒక గైడ్ టు ప్రాపర్ మేనర్లో పాజిటివ్ వేలో ఉండాలి, అది కాక రెస్పాన్సిబుల్గా ఉండాలి. అటువంటి పర్సన్కే సెక్రటరీ కిందకైతే ఎలిజిబుల్ అవుతారు. కానీ లేదా ఇర్రెగ్యులర్గా వచ్చేసి లేకపోతే వర్క్ ఇర్రెగ్యులర్గా ఉండి ఎట్లా పడితే అట్లా చేసేవాళ్ళు యొక్క సెక్రటరీ కిందకైతే పనికిరారు. దీంతో పాటు అపార్ట్ ఫ్రమ్ దీస్ ఇంకో బేసిక్ క్వాలిటీ ఏంటంటే నమ్మకం అనేది ఉండాలి. ట్రస్టబుల్గా వర్క్ చేయాలి. అంతేగాని చెప్పింది చేయకుండా అట్లా తికమకలు చేస్తే ఇట్లా మనకి దీనివల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజ్ నష్టాలు అయితే చాలా అయితే ఉంటుంది. సో చాలా అయితే చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. అది ఇంకా నెక్స్ట్ ఈ క్వశ్చన్ గురించి వెరీ వెరీ సింపుల్, ఒకసారి అయితే చూసుకోండి సరిపోద్ది. నెక్స్ట్ మాట్లాడుకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్వాలిటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ సెక్రటరీ, సేమ్ అదే క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే చాలా మంది స్కిప్ చేస్తారు, టైప్స్ ఆఫ్ సెక్రటరీస్ కూడా ఉంది, అది కూడా ఒకసారి అయితే క్లియర్గా అయితే చూసుకోండి. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది వాట్ ఈస్ ఫార్మల్ ఆర్గనైజేషన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆఫీస్ వేరు ఆర్గనైజేషన్ వేరు. ఆఫీస్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఒక రూమ్ కానీ చిన్న సంస్థ, ఆ సంస్థ. ఆర్గనైజేషన్ అంటే సంస్థ, ఇది ఒక పెద్దగా ఉంటుంది. అంటే ఎట్లా చెప్పాలంటే మీకు ఒక సంస్థలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్రాండెడ్ సంస్థకి చాలా బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, అది మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విప్రో ఉంది, లేకపోతే ఏదైతే బయట పెద్ద పెద్ద MNC కంపెనీస్ ఉంటాయో అవన్నీ ఆర్గనైజేషన్స్ కిందకి వస్తాయి. ఎందుకంటే వాటికి ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఆ బ్రాంచెస్ మొత్తాన్ని లింక్ అది సంస్థల కిందకు వస్తుంది. అట్లా కాకుండా ఆఫీస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కంపెనీ పెట్టేసి
దాన్ని రన్ చేయడానికి ఒక పర్టికులర్ డిస్టిక్లో కానీ ఒక ఏరియాలో కానీ ఒక హెడ్ ఆఫీస్ కానీ పెడతారు. అది ఒక ఆఫీస్ అన్నట్లు. అది డిఫరెన్స్ ఈ రెండింటికి. నెక్స్ట్ ఈ యొక్క ఆర్గనైజేషన్ అంటే ఫార్మల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, వాటి ఫీచర్స్ ఏమేంటి, ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. ఆర్గనైజేషన్ వాళ్ళ డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొంతవరకు అంటే మీరు ఎక్కువ శాలరీ స్పెండ్ చేయాల్సి వస్తుంది, కానీ అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక హెడ్ ఆఫీస్ ఉన్నా లేకపోతే ఒక హెడ్ ఆర్గనైజేషన్ ఉన్నది మొత్తం చూసుకోవడం ఇంపాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో అమీర్పేట మొత్తానికి ఒక వ్యక్తిని మనం ఆర్గనైజేషన్ నిలబెట్టినామంటే ఆ యొక్క ఏరియాలో ఏమేమి జరుగుతున్నాయి క్లియర్ కట్గా తెలుస్తుంది, ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి. అట్లా కాకుండా హైదరాబాద్ యొక్క తెలంగాణ స్టేట్ మొత్తానికి ఒకటే ఉంటే అది మొత్తం కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. ఈ విధంగా మనకి కొన్ని నష్టాలు ఉంటాయి. దీంతో పాటు అడ్వాంటేజెస్ ఏంటంటే ఎప్పుడైతే ఆర్గనైజేషన్స్ ఎక్కువ అవుతాయో అట్లీస్ట్ కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఇట్లా ఓన్ వే ఆఫ్ స్టైల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఎగ్జామ్స్కి నో ఫిక్స్డ్ ఆన్సర్ అనేది ఏమీ ఉండదు. అందుకని చెప్పేసి అట్లీస్ట్ నువ్వు అడిగిన క్వశ్చన్కి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాసిన చాలు నీకు మార్క్స్ అయితే అలౌట్ అయితే చేస్తారు. అంతేగాని అట్లీస్ట్ రాలేదని చెప్పి క్వశ్చన్స్ అయితే స్కిప్ చేసి అయితే రావద్దు. నా యొక్క స్మాల్ సజెషన్, అట్లీస్ట్ ప్లీజ్ చెప్తున్నా, క్లియర్గా పాస్ కావాలనుకున్న వాళ్ళకి రాని క్వశ్చన్స్కి క్వశ్చన్ నెంబర్ వేసి అట్లీస్ట్ నువ్వు ఏదైతే సెక్రటరీ గురించి చదువుకుంటావో, సెక్రటరీషిప్ గురించి చదువుకుంటావు, ఆర్గనైజేషన్ గురించి చదువుకుంటారు, లేదా ఒక ఆఫీస్ గురించి చదువుకుంటారు, ఈ కీ కాన్సెప్ట్స్ మొత్తమైన దాంట్లో ఇంప్లిమెంట్ చేసి రండి. అట్లీస్ట్ జీరోస్ దగ్గర 2 or 3 మార్క్స్ అయినా వేస్తారు, పాస్ కావడానికి మీకు ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. అది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంక సెకండ్ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ రోల్ ఆఫ్ అండ్ ఆఫీస్ సెక్రటరీ. సెక్రటరీస్ చెప్పాం కదా, ఆర్గనైజేషన్ సెక్రటరీ వేరు ఉంటారు, ఆఫీస్ సెక్రటరీ వేరు ఉంటారు. వాళ్ళ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏముండదు. రెస్పాన్సిబిలిటీస్ అంటే నమ్మకం ఉండాలి, చెప్పిన టైంకి రావాలి. ఇట్లాంటివి. డ్యూటీస్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క వర్క్ అనేది టైం టు టైం మెయింటైన్ చేయాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ ఏమన్నా ఉంటే ఫైల్స్ క్లియర్ చేయాలి, లేదా ఆఫీస్ కాల్స్ వస్తుంటే వాటి అటెండ్ చేయాలి. దాంతోపాటు ఏమన్నా కాల్ షీట్స్ ఉంటాయి అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, బ్యాంక్ అంటే కొంతమంది లోన్ తీసుకొని కట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కాల్ చేసి ఆ లోన్స్ రాబట్టాలి. ఇట్లాగా దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఫైల్స్, ఇంపార్టెంట్ ఫైల్స్ మెయింటైన్ చేయాలి. ఇంకా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇట్లా ఎక్స్ప్లెయిన్, ఇట్లా నెంబర్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి. వాటిలో కొన్ని నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిఫైన్ మీటింగ్. అసలు ఫస్ట్ మీటింగ్ అంటే ఏంటిది, దాంతోపాటు టైప్స్ ఆఫ్ మీటింగ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీటింగ్స్ అంటే నథింగ్ బట్ ఎవరైతే హెడ్ ఆఫ్ ద మీటింగ్ ఒకరు ఉంటారో వాళ్ళు చెప్పాలనుకున్న కీ పాయింట్స్ మొత్తం ఒక ఆఫీస్ గురించి కానీ ఒక ఆర్గనైజేషన్ గురించి కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉన్నటువంటి సభ్యులు, టీమ్ మెంబర్స్ కానీ వీళ్ళందరూ విని దాన్ని పాటిస్తారు. అది ఒక మీటింగ్ అండి సింపుల్గా. దీంట్లో టైప్స్ ఆఫ్ మీటింగ్స్, టర్మ్ మీటింగ్స్ ఉంటాయి. టర్మ్ మీటింగ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టర్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ 2 టర్మ్స్ ఉంటాయి అనుకోండి, ఒక్కొక్క టర్మ్ మొత్తానికి ఒక మీటింగ్ జరుగుతుంది. లేకపోతే మినిట్ మీటింగ్ అంటే అట్లీస్ట్ ఒక 3 to 4 షార్ట్ టైం మీటింగ్స్. ఇట్లా నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ఉంటాయి. అట్లా మీటింగ్ టైప్స్ ఏమేమి ఉంటాయి, మీటింగ్స్ అంటే ఏంటిది, వాటి వాళ్ళ యూజెస్ ఏంటిది, అడ్వాంటేజెస్ ఏంటిది, అవన్నీ నేర్చుకొని సరిపోద్ది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ బ్యాంక్. బ్యాంక్ అంటే ఏంటిది, బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనీ లెండింగ్ అండ్ గివింగ్, అదే సింపుల్ డెఫినేషన్. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ డిపాజిట్స్. బ్యాంకులో ఏంటంటే డిపాజిట్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనము బ్యాంకు వాళ్ళకి డబ్బులు ఇస్తామో, డిపాజిట్ చేయించుకుంటామో అది డిపాజిట్స్ కిందకి వస్తుంది. అకౌంట్స్ అంటే మనం ఓపెన్ చేసేటువంటి అకౌంట్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి, కరెంట్స్ అకౌంట్స్ ఉంటాయి, అట్లానే సాలరీస్ అకౌంట్, ఇట్లా నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. వీటన్నిటి వల్ల యూజెస్ ఏంటి వాటి గురించి అయితే రాసి సరిపోద్ది. ఇంతవరకు చూసుకున్నట్లయితే 2 years అయిపోద్ది. నెక్స్ట్ ఇంకా థర్డ్ ఇంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అట్లానే వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలి మాట్లాడుకోబోయిందో. ఎక్స్ప్లెయిన్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ ఫైలింగ్ సిస్టమ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా ఈ యొక్క ఫైలింగ్ గురించి వస్తుంది. అట్లానే దాంతోపాటు వాట్ ఈస్ ఫైలింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫైలింగ్, ఈ రెండింటి గురించి ఒకేసారి మాట్లాడతా. అసలు ఫస్ట్ ఫైలింగ్ అంటే ఏంది, ఫైలింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన హ్యూమన్ బ్రెయిన్ అనేది లిమిటెడ్, అంటే ఎక్కువ గుర్తుపెట్టుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక థియరీ అనుకోండి, కొంతవరకు గుర్తుపెట్టుకోవచ్చు. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద బిజినెస్లో లక్షల ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటవి, ఏ టైంలో జరిగింది, ఎంత జరిగింది అనేది అట్లీస్ట్ 1 day గుర్తుపెట్టుకుంటే మ్యాక్స్ 2 days గుర్తుపెట్టుకో. అట్లాగా 1 month మొత్తాన్ని ఎప్పుడైతే జరిగిందని గుర్తుపెట్టుకోలేం. కాబట్టి ప్రతి ఒక్కటి A to Z ఆన్ పేపర్ మీద ఫైల్ చేయాలి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎంత మనకి ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాము, అట్లానే ఎంత ఖర్చు పెట్టినాము, ఇట్లాగా A to Z ప్రతిదీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం ఒక ఆన్ పేపర్ మీద రాసేదాన్నే సింపుల్ గా ఫైలింగ్ అంటాము. అది ఫైలింగ్ అంటే ఆ యొక్క ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఫైలింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ప్రతిదీ క్లియర్ కట్ గా, అంటే అయితే కంప్యూటర్లో కానీ లేకపోతే ఆన్ పేపర్ మీద కానీ బుక్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్లో క్లియర్ కట్గా మెయింటైన్ చేయటండి. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మన కంపెనీ అనేది లాస్ట్ 6 monthsలో కానీ, లాస్ట్ 1 monthలో కానీ, లాస్ట్ వీక్లో కానీ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నాం, ఎంత ఖర్చులు అవుతున్నవి, ఎంత మనకి లాభాలు వస్తున్నాయి లేదా నష్టాలు వస్తున్నాయి, ఇవన్నీ ఎస్టిమేషన్ వేసుకోవడానికి ఈ ఫైలింగ్ అనేది చాలా వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు ఏ కీ పాయింట్స్ అయితే మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్లో అయితే ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు. ఇది
వీటి గురించి మాట్లాడుకుంటాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నవి. ఇన్ కేస్ ఎప్పుడైనా పేపర్ మనకు డిఫికల్ట్గా ఇవ్వాలంటే అడుగుతారు. అవి ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఏ స్మాల్ అండ్ మీడియం ఆర్గనైజేషన్స్ లో కూడా చిన్నవి ఉంటాయి, చిన్న సంస్థలు ఉంటాయి, పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి, వాటి స్ట్రక్చర్స్ ఏ విధంగా అది ఒకటి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లో చార్ట్స్ యూజ్డ్ ఇన్ ద ఆఫీస్లో చాలా రకాల ఫ్లో చార్ట్స్ యూజ్ చేస్తారు. ఆ యొక్క ఫ్లో చార్ట్ అంటే ఏంది రాయండి, తర్వాత ఎన్ని రకాల ఫ్లో చార్ట్స్ ఉంటాయి, వాటి యొక్క యూజెస్ ఏ విధంగా ఆఫీస్లో యూజ్ చేస్తారు. అయితే ఇంతవరకు మనం మాట్లాడుకున్నట్లయితే క్లియర్గా ఈ యొక్క సెక్రటరీషిప్ అనే ఎగ్జామ్ గురించి అయితే మనకు నేను ఏదైతే క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్పానో ఇవన్నీ కనుక మీరు చదివినట్లయితే డ్యామ్ షూర్గా మీరు చిటికలో ఇట్లా మీరు ఉన్నటువంటి ఎస్ఏ క్వశ్చన్స్ మొత్తం క్లియర్ చేస్తారు. నెక్స్ట్ దీంతో పాటు మనకు ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్స్ ఇంపార్టెంట్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ లో 1 or 2 టిప్స్ అయితే చెప్తాను, వాటిని కూడా ఒకసారి అయితే చూద్దాం. ఇప్పుడు ఇంకా మనం షార్ట్ ఆన్సర్స్ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా మనకి 8 క్వశ్చన్స్ అయితే చెప్పాను. ఈ 8 చదువుకుని సరిపోతాయి. ఎందుకంటే మీరు ఏదైతే లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ చేశారో దాంట్లో నుంచే కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు రిపీట్ అవుతాయి. వరి అవ్వాల్సినటువంటి విషయం ఏం లేదు. ఆఫ్టర్ దట్ ఇంకా మీరు అడిషనల్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అసలుకి ట్రావెల్ సర్వీసెస్ అంటే ఏంది, అట్లానే ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్. ఆఫ్టర్ దట్ సర్క్యులర్ లెటర్స్ అంటే తెలిసిందే. నెక్స్ట్ ప్రెస్ నోట్స్ అంటే ఏంది, లేదా హోటల్ రిజర్వేషన్, వర్చువల్ ఆఫీస్, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్, అట్లాంటి టర్మ్ డిపాజిట్. ఈ కీ పాయింట్స్ దీంట్లో మాట్లాడుకోవాల్సిన విషయం టర్మ్ డిపాజిట్ అంటే ఏంటంటే మనం ఏంటంటే 3 months కానీ లేకపోతే ఒక 9 months కానీ 1 year కానీ అని చెప్పేసి పర్టికులర్ టైం ఆల్రెడీ ఫిక్స్ చేస్తారు. ఈ టర్మ్ లో మనం కొంత మనీని డిపాజిట్ చేస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అని కానీ 6% అని ఇట్లా ఇస్తారు. కానీ ఈలోపు మనం తీయకూడదు. మనం వేసినటువంటి డబ్బులు మనం ఎంత టైం అయితే ముందే చెప్తామో ఫిక్స్ చేస్తామో ఆ టర్మ్ అయిపోయిన తర్వాత మనం తీసుకోవాలి. అది టర్మ్ డిపాజిట్. సర్క్యులర్ లెటర్స్ అంటే తెలిసినవే. ఏదైనా ఇంపార్టెంట్ లైక్ హాలిడేస్ చెప్పాలన్నా, అంటే కీ పాయింట్ చెప్పాలంటే ఒక నోటీసులో లెటర్లో రాసి అందరు సంతకాలు తీసుకుంటారు. అది ఒక సర్క్యులేషన్. ఇంతకుముందు మనకి స్కూల్ లైఫ్లో వస్తుంటాయి కదా, అప్పుడప్పుడు సంక్రాంతి హాలిడేస్ అని కానీ లేదా ఇంకోటి అని కానీ ఇట్లాగే ఏదైనా బంధులు చేసినప్పుడు వస్తుంటాయి ఇట్లాంటివి. అది ఒక సర్క్యులర్ లెటర్స్ అన్నట్లు. ఇది ఫ్రెండ్స్ మరి ఓవరాల్ గా అసలు మీరు ఏమేమి క్వశ్చన్స్ చదవాలి, ఈ యొక్క సెక్రటరీషిప్ అనేది ఎట్లా ప్రిపేర్ అవ్వాలన్న దానికి. ఇంకా దీంట్లో పాటు ఇంకేమన్నా టిప్స్ మాట్లాడుకోవాల్సి వస్తే ప్రతి ఒక్కరు ఏ క్వశ్చన్ కూడా మీరు లీవ్ చేయొద్దు. అట్లీస్ట్ రాని క్వశ్చన్ కింద అని చెప్పాను కదా, అదే విధంగా అట్లీస్ట్ క్వశ్చన్ నెంబర్ వేసి మీ ఓన్ గానే రాసిరండి. ఓవరాల్ గా అయితే ఇది వీడియో గురించి అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ పిజన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.